ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మనము క్రిస్మస్ వర్తమానాలు ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా జ్ఞానులు ఎవరు అని బైబిల్లో మీ ముందుంచాలని ఆశిస్తున్నా. స్పష్టంగా జ్ఞానులు ఎవరనేది బైబిల్లో ప్రస్తావించబడలేదు. ఒక సువార్తికుడైన మత్తయి మాత్రమే ఈ జ్ఞానుల గురించి రాశాడు. వారు ఎంతమంది అనేది కూడా స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ వారు తీసుకొచ్చిన కానుకలు ఉన్నాయి చూసారా, వాటిని బట్టి బంగారము, సాంబ్రాణి, బోళము అనే 3 ఉన్నాయి కదా, ఆ 3 బట్టి 3 అని గ్రహిస్తూ ఉంటాం. తూర్పు దేశాల నుండి వారు ప్రయాణం చేసి రక్షకుడైన దేవుణ్ణి కనుగొని ఆరాధించి సంతోషముతో తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. కొందరు వారు పర్షియా దేశానికి చెందిన రాజులని, జొరాస్ట్రిజం అనే మత శాఖకు సంబంధించిన వారని, లేదా బబులోను దేశంలో నివసించిన నక్షత్ర శాస్త్ర నిపుణులని కొన్ని అభిప్రాయాలు చరిత్రలో ఉన్నాయి. కొంచెము చరిత్రను అధ్యయనం చేస్తే వారి పేర్లు, వారు ఏ దేశాల నుండి వచ్చారో మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు పుట్టిన పిదప ఆయనను దర్శించి పూజించిన జ్ఞానులు వీళ్లే. మొదటి వ్యక్తి కాస్పరు. అతను భారతదేశము నుండి వచ్చాడని. రెండో వ్యక్తి బెల్తాజర్, బబులోను దేశం నుండి లేదా ఈజిప్ట్ దేశం నుండి. మూడో వ్యక్తి మెల్కేయార్, పర్షియా లేదా అరేబియా దేశం నుంచి వచ్చాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే వెస్ట్రన్ చర్చి వారు ఇప్పుడు మనం మాట్లాడిన ఆ 3 అభిప్రాయాలు, కాస్పర్ భారతదేశం అని, మెల్కియార్ పర్షియా లేదా అరేబియా అని, బెల్తాజర్ బబులోను లేదా ఈజిప్ట్ అని ఈ వెస్ట్రన్ చర్చి వారు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభుకు సమర్పించిన కానుకలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 3 విశిష్ట లక్షణాలను తెలియజేస్తున్నాయి. ఆ 3 కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయనలో దాగి ఉన్న అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను సూచిస్తున్నాయి. ఆ 3 బంగారం కానీ, లేక సాంబ్రాణి కానీ, లేక బోళం కానీ, ఆయన విశిష్టమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రియ దేవుని బిడలారా ఆయన లక్షణాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా రోగి యొద్దకు కానీ, స్నేహితుల దగ్గరికి కానీ, భగవంతుడి దగ్గరికి కానీ, లేదా చిన్నపిల్లల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అనేది ఒక నానుడి. యేసుక్రీస్తుని దర్శించుటకు వాళ్ళు వచ్చేటప్పుడు విలువైన బహుమతులు తీసుకువచ్చి ఆయనకు సమర్పించి ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. వారు ఆ విధంగా 3 బహుమానాలు తీసుకురావడంలో ప్రధానమైన ఉద్దేశాలు, ఆత్మీయ సత్యాలు దాచబడి ఉన్నాయి. వాటిని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1 బంగారము. ఆ 3 జ్ఞానుల్లో మొదటివాడు అనగా కాస్పర్ బంగారమును యేసుక్రీస్తుకు కానుకగా తెచ్చాడు. అది చాలా విలువైనది, ఖరీదైనది కూడా. కొంతమంది అనేక సార్లు దేవునికి ఇచ్చేటప్పుడు భిక్షకానికి వేసినట్లుగా వేస్తుంటారు. దేవునికి భిక్షగానికి వేసినట్లుగా కాక ఆయన మహారాజు, సృష్టికర్త కనుక ఆయన స్తోమతకు తగినట్లుగా ఇవ్వాలి. ఈ జ్ఞాని బంగారం తీసుకురావడం ద్వారా అతడు యేసు ప్రభు యొక్క గొప్ప లక్షణాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అని అనుకున్నాడు. బంగారం దేని గుర్తో తెలుసా? దైవత్వానికి గుర్తు. దేవుడుగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని
ఆ మొదటి జ్ఞాని బంగారాన్ని కానుకగా ఇవ్వటం ద్వారా ఆయన దేవుడు అని అంగీకరించాడు. ఆ జ్ఞాని ఒప్పుకున్నాడు యేసుక్రీస్తుని దేవుడుగా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నివసిస్తుంది అన్నాడు కొలస్సీ 2:9. యేసుక్రీస్తు దేవుడు అని పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆయన మాత్రమే ఈ లోకమును పాపము నుండి, శాపము నుండి, శిక్ష నుండి రక్షించడానికి అరుదించిన జగదరక్షకుడు. ఒకప్పుడు పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోలేదుగా. దమస్కు గేడు దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క సుందర మహిమగల రూపాన్ని చూసిన తర్వాత సత్యాన్ని గ్రహించాడు. దేవుని బిడ్డగా మార్పు చెందాడు. యేసుక్రీస్తు దైవత్వాన్ని తన మాటల్లో ఇలా వర్ణించాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు అన్నాడు రోమీయులకు 9:5. కనుక నెంబర్ 1, జ్ఞాని ఒప్పుకున్నది ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకున్నాడు. గనకే బంగారం తీసుకొచ్చాడు. బంగారం దేని గుర్తో తెలుసా? ఇంకో మాటలు చెప్తే రాజరికానికి గుర్తు. పూర్వ రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు బంగారాన్ని కానుకగా ఇవ్వడం వాడుక. ఒక రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తిని దర్శించేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేవారు కాదు. వారి స్థాయికి, గౌరవానికి సూచనగా తగినంత బంగారాన్ని సమర్పించేవారు. షేబాదేశ్పురాణి సొలొమోను దర్శించినప్పుడు 240 మణుగులు బంగారమును కానుకగా తీసుకుని వెళ్ళింది. ఆ మధ్యకాలంలో 2014-15 అనుకుంటా ఓ గల్ఫ్ రాజు ఇంగ్లాండ్ రాణిని దర్శించినప్పుడు ఆమెకు 7 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కానుకగా ఇచ్చాడు అని న్యూస్లో చూశాను. యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా యుక్త వయసు వచ్చాక, పట్టాభిషేకం పొందాక రాజుగా అంగీకరించబడతారు కదా. కానీ యేసుక్రీస్తు పుట్టుకతోనే రాజు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు హేరోదుని అడిగారు. జ్ఞాపకం ఉందా? నిజంగా ఇది ఆశ్చర్యం కదా వాళ్ళు అడగటం. సహజంగా యుక్త వయసు వచ్చాక పట్టాభిషేకం చేసి రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతారు. ఈయన రోజులు పిల్లోడు. ఆ పిల్లోడిని జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నారు. మన ప్రభువు కేవలం యూదులకు మాత్రమే కాదు, సర్వలోకానికి రాజు, సర్వ ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న సార్వభౌముడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు యేసయ్య రాజ్యకాన్ని గుర్తించి ఆయనను ఆరాధించారు. అందుకే కీర్తనాకాడు కొన్ని పదాలు వాడతాడు. రాజు అయిన నా దేవా నేను గణపరిచెదను అని దేవుని స్తుతించాడు. కోరా కుమారులు కూడా 145 కీర్తన 1వ వచనంలో దావీదు చూస్తాం. అలాగే 47 కీర్తన 2వ వచనంలో కూడా కోరా కుమారులు కూడా దేవుని రాజ్యకాన్ని అంగీకరించారు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ఇందాకేమో బంగారం దేవుడికి గుర్తు అనుకున్నాం. అందుకే ఆయన దేవుడు గనక బంగారం తీసుకొచ్చారు. బంగారం దేని గుర్తు? రాజ్యకానికి గుర్తు. అంటే యేసుక్రీస్తు రాజు అని తెలియచేయడానికి వారు బంగారం తీసుకొచ్చారు. రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ సత్యాన్ని అంగీకరించాడు. పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజువా అని ఆయన్ని అడగగా యేసయ్యమన్నాడు, నీవన్నట్లే అని అతడితో చెప్పాడు. యేసుక్రీస్తు రాజులు రాజు, ప్రభువులకు ప్రభు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీద వ్రాయబడి ఉన్నది కదా. ప్రకటన గ్రంథం 19:16లో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. 1 తిమోతి 6:15. యేసుక్రీస్తు రాజు అని గుర్తిస్తే ఆశీర్వాదానికి వారసులవుతారు. ఈ ఉదయకాలమందు రాజు అనగా పరిపాలించువాడు, ఏలేవాడు. మన ప్రవర్తన అంతటిలో ప్రభు అధికారమును ఒప్పుకున్నప్పుడు ఆయన మన మార్గములను సరళం చేస్తాడు. ఓకే, బంగారం ఇంకా దేని గుర్తు? పరిశుద్ధతకు కూడా గుర్తు.
ప్రియ దేవుని బిడ్డలారా, బంగారం పరిశుద్ధకి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. దేవునికి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలలో అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఈనాడు చాలా మంది పరిశుద్ధత లేకపోయినా దేవుళ్ళుగా చలామణి అవుతూ ప్రజల నుండి పూజలు అందుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు మహాపరిశుద్ధుడు. ఏ కోశాన పాపం లేని వాడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధ జీవితం పాపి అయిన మానవునికి గొప్ప మార్గదర్శకమైంది. పాపం లేని దేవుడే పాపి అయిన మనుషుణ్ణి పవిత్రపరచగలడు. హెబ్రీ 7:26 ఏముందో తెలుసా? పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ సత్యాన్ని స్టార్టింగ్ లో పౌలు అర్థం చేసుకోవడానికి ఒప్పుకోవడానికి చాలా కాలం పట్టింది. దమస్కో గమని యొద్ద దేవుని స్వరూప దర్శనాన్ని చూచే వరకు ఈ విషయాన్ని ఒక నిష్ఠ కలిగిన యూదునిగా అంగీకరించలేకపోయాడు. సత్యం బోధపడిన తరువాత యేసు క్రీస్తు పరిశుద్ధుడు అని గుర్తించి ఆయన సేవకుడిగా మార్పు చెందబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు పరిశుద్ధత దేవుడు. ఆయన పరిశుద్ధతే ఆయన దైవత్వానికి ఒక గట్టి రుజువు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటించగా ఎవరైనా ప్రకటించగలరా? అలా ప్రకటించారా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈనాడు ప్రస్తుత సమాజంలో అనేకులు భక్తి చేస్తున్నారు, కానీ పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండానే జీవిస్తున్నారు. కేవలం నామకార్థంగానే ప్రభువును వెంబడిస్తున్నారు. అట్టి వారిని వేషధారులని పిలవడం జరిగింది. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడరు అని హెబ్రీ 12:14 అన్నది. ఇలా మాట్లాడుకొని వెళ్తే చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. కనుక మొదటి జ్ఞాని ఏం తీసుకొచ్చాడు అంటే బంగారము తీసుకొచ్చాడు. బంగారము దేనికంటే నెంబర్ 1 దేవుడు, నెంబర్ 2 రాజ్యరేఖానికి గుర్తు, నెంబర్ 3 పరిశుద్ధత గుర్తు. ఆ 3 యేసయ్యలు ఉన్నాయిక. మరి ఎలా తెలిసింది ఆ జ్ఞానికి? ఎలా తీసుకురాగలిగాడు రోజుల పిల్లోడికే? యేసయ్య నిజంగా దేవుడు కదా, యేసయ్య రాజులకు రాజు ప్రభులకు ప్రభు కదా, యేసయ్య పరిశుద్ధత కలిగిన వాడుగా. ముందే ఎలా తెలుసు ఆ జ్ఞానికి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరలా వినండి. కొన్ని విషయాలు ఎవరేం తీసుకొచ్చారు ఏంటనేది మనం మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన మాటలు అనేకులకు దీవెన ఆశీర్వాదకరంగా ఉంచి ఇప్పుడే యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించడానికి, యేసుక్రీస్తుని మహారాజుగా గుర్తించడానికి, ప్రపంచాన్ని ఆలబోవాడు ఒక రోజున మీరే అని గుర్తించడానికి, అలాగే మీరు పరిశుద్ధత కలిగిన వాడు కనుక మేము పరిశుద్ధులుగా అవ్వాలి అంటే మీ దగ్గర మాత్రమే మేము పరిశుద్ధులుగా కాగలుగుతాం అన్న విషయాన్ని ఈ 3 కూడా ఉద్దేశించి జ్ఞాని బంగారం తీసుకొచ్చాడు. మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచమని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. వారి కొరతలన్నీ తీర్చండి. పండగ నెలలో ఉన్నారు, వారి 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 కుటుంబాలలో ప్రభువా ప్రతి అవసరం కూడా మీరు తీర్చి మిమ్మల్ని నిజంగా ఆరాధించే గుంపులో వారు కూడా ఉండడానికి కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏ మేలు అయితే కలిగిందో అభిప్రాయం వ్యక్తం చేయండి.